హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. కరివేపాకు కొబ్బరి పొడి ఒకటి చేసి చూపిస్తాను. నెక్స్ట్ కరివేపాకు పచ్చడి, ఆ రెండు అయితే ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి, ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఇంకో 1.5 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూపిస్తున్నాను, చూసారు కదా. నెక్స్ట్ ఏమో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 అలా వేసుకోండి. నేనైతే చాలా ఎక్కువగా వేసేసుకున్నాను, తర్వాత తీసేసాను అనమాట. కారం అనేది బాగా ఎక్కువ అయిపోయింది. ఆ క్లిప్పింగ్ మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎండుమిర్చి ఎన్ని తీసాను పక్కకు అనేసని. ఇప్పుడు ఆ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మీడియం సైజు కప్పుతో తీసుకున్నాను కరివేపాకు. ఈ ఆకు అనేది ఇంక అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. కరివేపాకు అయితే మనకి వేగుతుంది, ఫ్రై అయితే అవుతుంది బాగానే. కాకపోతే ఇలాగ వేడి మీద అనేది మనకు తెలియదు, చల్లగా అయిన తర్వాత దాని క్రిస్పీనెస్ అనేది మనకు తెలుస్తుంది. ఇంక ఇది ఫ్రై అయిపోయింది, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఒక కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అది సన్నంగా నిలువుగా ఇలా కట్ చేసుకున్నాను. అదే మీరు ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మాత్రం త్వరగా వేగదు, బయటికి కనిపిస్తుంది కానీ దాని పచ్చిదనం అనేది పోదనమాట. అందుకని నేను ఇలా పల్చగా చేసుకున్నాను. ఇంక ఇది ఒక 10 మినిట్స్ అయితే నాకు పట్టింది, అలాగా మీడియం ఫ్లేమ్లో కదా ఫ్రై చేసుకోవడానికి. చూసారా, ఇలా అయితే మనకు ఫ్రై అవ్వాలి. ఇంత పలుచగా మనం కట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక బేసిన్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకున్నాను. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇందులో చిన్న చింతపండు కూడా వేసుకోవాలి, చూపిస్తాను దీన్ని. ఇగోండి చింతపండు కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇందులో మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసి మీకు తెచ్చి చూపిస్తాను. ఇదిగోండి ఇలా పొడిలా చేసుకోవాలి. టేస్ట్ అయితే భలే ఉంది. నెక్స్ట్ ఈ పొడి ఏదైనా మీరు దొండకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ అలాంటి వెజిటేబుల్స్ కర్రీలో అయితే లాస్ట్లో కారం వేయకుండా ఈ ఒక్క పొడి వేసుకోండి, నిజంగా టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో కొబ్బరి ఉంది కదా, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. నా వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు పూర్తిగా మిక్సీ చేసేసుకొని ఒక బేషన్లోకి వేసేసుకున్నాను కదా, వేసుకొని బాగా కలిపేసుకున్నాను. మీకు చూపించడానికి ఒక ప్లేట్లో అన్నమాట ఇలా పెడుతున్నాను. తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవచ్చు. చూడండి, ఎండుమిరపకాయలు ఫస్ట్ అని వేసాను కదా, నాకు అబ్బో ఇంకా అప్పటికే చాలా కారంగా ఉంది, అవి తీసైతే ఉంచేసాను. నెక్స్ట్ కరివేపాకు పచ్చడి, అదే ప్యాన్లో ఎక్కువగా బౌల్స్ వాడను, మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి కదా. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపగుళ్ళు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 6 వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అది ఒకటి వేసుకున్నాను. వేసుకొని మరి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు అనేది వేసుకోవాలి. అది కూడా ఒక మీడియం సైజు కరివేపాకు వేసుకొని ఇంక ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గాని టేస్ట్ అయితే భలే ఉంది. ఇది ఫ్రై చేసుకోవడానికి నాకు ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. ఈ కరివేపాకు పచ్చడితో ఒక ఆమ్లెట్ అయితే వేసాను, చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తెలుసా.
ఇంకా ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన తర్వాత చింతపండు కొంచెం వేసుకున్నాను. మరొకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇదిగోండి తీసేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులో మాత్రం ఆయిల్ కానీ ఏమీ వేయొద్దు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకంటే ఈ ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదా, అందుకనిసని. అలాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇది చూడండి ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక ఫస్ట్ మనం కరివేపాకు పోపులు ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి ఇది వేసుకోవాలి. ఇంకా ఇది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని చల్లగా అయిపోవాలి. అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకోవడమే. కరివేపాకు పచ్చడి రెడీ. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.